నేను మాట్లాడుతున్నప్పుడు ఊకోండి సైడ్ అన్న పో అక్కడ పో వాడు అనవసరమైన మ్యాటర్లు ఇక్కడ డిస్కషన్ వద్దు. సినిమా బాగుంది. విజయ్ దేవరకొండ మొన్న లైగర్తో ఈ లేడరా ఇండస్ట్రీలో లేడని చెప్పినారా. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రెండ్ వచ్చినాడు. మళ్ళీ ఎందుకురా ఫ్లాప్ చేయాలనుకుంటున్నావు అన్నని. అన్న మంచిగా ఉంది. గీత గోవిందం డైరెక్టర్ అంట సేమ్ పరశురామ్. నిజంగా మంచి డైరెక్షన్ బాగుంది. బాగా స్టోరీ కూడా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా సినిమా అన్నిటికంటే ఒక ఇండియన్ కల్చర్ యుఎస్ఏకి పోయినా కూడా అడపంచ కట్టుకుని ఆఫీస్కి పోతాడు మనోడు. అది మాత్రం హైలైట్ అన్నిటికంటే. గీత గోవిందంలో రష్మిక మందన్ ఉందన్న. దీంట్లో మృణాల్ ఠాకూర్ ఉంది. కానీ స్టోరీ అంటున్నావా, స్టోరీ డిఫరెంట్ అన్న. దాంట్లో ఆమె ఉన్నప్పుడు ఆమె యాక్టింగ్ వేరే, ఈమె ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ వేరు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది అన్న. నువ్వు చూసినాక అంటావు. ఇంకొకటి చెప్తున్నా, నేను ఈరోజు రెంట్ కడుతున్నా అంటే మా అన్న పైసలు ఇస్తాడు. ఆ అన్న తమ్ముళ్ళ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో మిడిల్ క్లాస్ ఫస్ట్ హాఫ్ మొత్తం అది చూపించడం మాత్రం హైలైట్. నిజంగా అంటే జోలో పైసలు ఉన్నావా లేవా అని అన్న చెక్ చేస్తాడు. ఇంతకుముందు మన వెంకటేష్ సినిమా అది చూసినా అన్న, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. దీంట్లో అన్న బాండింగ్ ఒక వేరే విధంగా చూపించిండు. ఇంట్లో ఒక్కడున్నా చాలు ఇంటిని మొత్తాన్ని వేలేస్తాడు. అవునా కదా. ఒక్క తోపు ఉన్నాడు అనుకో, ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకొని వస్తాడు. అది ఎవరైనా కానీ. అదే ఈ సినిమాలో ఉన్నది. చూడండి చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మంచిగా ఉంది. బాగాలేదు గిలేదు అవి ఎప్పకూరి. చాలా బాగుంది. నచ్చుతుంది ప్రతి ఒక్కరికి సినిమా నచ్చకపోతే అప్పుడు చూసిన తర్వాత చెప్పండి. మళ్ళీ అమ్మాయిలకైతే కొంతమంది ఎందుకో మళ్ళీ ఒక్క అమ్మాయి అనేది విన్నా నాకే ఎట్లనో అనిపించింది. చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ. తగ్గించుకోవాలి. ముందు రష్మికకు దూరంగా ఉండాలి. అంతే. జీవితం మొత్తం మీద ఆల్రెడీ అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి. యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే ఇంక ఇది కూడా ఉండదు. థియేటర్లు కూడా దొరకని పరిస్థితి విజయ్ దేవరకొండ రాబోతుంది. డెఫినెట్ గా అది రాసుకోండి మీరు. మళ్ళీ చెప్తాను భయ్యా, ఫ్యామిలీ స్టార్, నా లవడాలో స్టార్ అంతే. నేను కొరత అర్థమైంది కదా. ఇన్నోడే గుర్తుపెట్టుకో వెంకట్. నువ్వు కరెక్ట్గా సెకండ్ హాఫ్ తర్వాత ఏమో చెప్పు నాకు. సినిమా చాలా బాగుంది అన్న. ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోరి. తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా, వాళ్ళు చేసే కష్టాలు కానీ స్ట్రగుల్స్ గురించి చెప్తలేను. సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. కాకపోతే మీరు అన్నట్టు కొంతమందికి యాటిట్యూడ్ అనేది నచ్చుతలేదు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ నచ్చుతలేదు. ఆ నచ్చడం లేదు. సినిమాలకు రాకండి, సినిమాలు చూడకండి. కానీ ఎందుకు ఒకళ్ళు బ్లేమ్ చేసేందుకు, ఒక విజయ్ దేవరకొండ ఎందుకు బ్లేమ్ చేస్తారు? తన యాటిట్యూడ్ తోటి తను చేసుకునే సినిమా తను చేసుకుంటాడు భయ్యా. మీరెందుకు, మీకు నచ్చకపోతే వెళ్ళకండి. అరే అన్నాడు కదా, ఆ మాటకు అన్నావు, ఆ మాటకు నువ్వు అను, నేను సపోర్ట్ చేస్తా. ఆ మాట అన్నాడుగా, ఆ మాట అన్నందుకు నీకు ఫ్యాన్స్ కానీ మీకు కానీ సారీ కావాలని చెప్పిద్దాం. అంతేగాని అది మనసులో పెట్టుకొని మీడియా ముందు అన్నాడు. మీడియా సారీ చెప్పించి మీడియా వాళ్ళని అయితే అనలే కదా. ముందు మీడియా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారన్నా. ఆ రోజు అదే అన్నారు. అదే చెప్తున్నా, మీడియా వాళ్ళు కూడా అందరు ఉండరు. ఆ మీడియా వాళ్ళొక్కలే కాదు, అందరు ఉండరు. అందరికి సంబంధించి ఆ మాట అన్నాడేమో. ఆ మాట ఆయన ఏమంటారు, నోటి చూలు అనుకోవచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే ఒక మాట అన్నాడేమో. కానీ ఆ మాట ఒకవేళ సారీ చెప్పాలంటే మీడియా కానీ అందరు కానీ ఒక విధంగా సారీ చెప్తారు. ఇప్పుడు మనం ఎన్నో ఒక 200 సినిమా చెప్పుకున్న రివ్యూలు మనం చెప్పొచ్చు. మాక్సిమం 200-300 అయితే. కొన్ని సినిమాలు నీకు నచ్చితే, కొన్ని సినిమాలు నాకు నచ్చుతాయి. అవును. అదే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అది, ఎవరి ఒపీనియన్ అది. కానీ బయట ఏమన్నారంటే డబ్బులు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలుసు మనం తీసుకున్నాం లేదో. మన దేవుని మీద తెలుసు కదా, మన డబ్బులతో మనం బతికేయట్లేదు, మేము ఇల్లు కూడా కట్టించుకోవట్లేదు, మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వట్లేదు, మా జెన్యున్ చెప్తున్నాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు, నాకు నచ్చింది నాకు చెప్తున్నా. నా ఒపీనియన్ ఓకే, నీ ఒపీనియన్ చెప్పు. కానీ సినిమాని కేవలం పాయింట్ ఆఫ్ చేస్తున్నా చూసిన అది నాకు నచ్చలేదు. అంటే పర్టికులర్ గా మరి ఇప్పుడు పాయింట్ లేని సినిమా పాయింట్ చేయకపోతే పాయింట్ నీకు సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఏముంటది అంటే మామూలుగా చెప్పు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.